ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనము. అండ్ ఎవ్రీవన్ హూ has left houses for brothers or sisters or father or mother or children or lands for my name's sake will receive a 100-fold and will inherit eternal life. Gospel of Matthew chapter 19 verse 29. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు మనం వదిలివేసుకున్న వాటిని బట్టి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన వాటికంటే 100 రెట్లు ఇస్తాడు. ఆయన కోసం మనము విడిచిపెట్టగలిగితే, వాటి కోసం మనకిష్టమైన వాటిని వద్దు అనుకోగలిగితే, ఆయన పరిచర్య నిమిత్తము మనము వాటిని వదిలివేస్తే నష్టపోము. బహుశా కొన్ని రోజులు మనం నష్టపోయినట్లు అనిపించొచ్చేమో గాని తప్పకుండా లాభం ఉంటుంది. ఈ లోకపరముగానే కాదు, పరలోక పరంగా కూడా మనము ఆశీర్వాదములను పొందుకుంటాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని కోసం వేటినో వదులుకోవాల్సి వస్తుందేమో. మంచి మంచి అవకాశాలను ఎదుట ఉన్నా సరే అక్కడ ఆత్మీయత లేదు అని, ఆ స్థలములో ఉంటే దేవునికి దూరం అవ్వాల్సి వస్తుందని నీవు ఆ అవకాశమును కాదు అనుకుంటున్నావేమో. లక్షల శాలరీ సంపాదిస్తున్నా దేవుని కోసం చిన్న జాబ్ అయినా పర్వాలేదు అని ముందుకు వెళ్తున్నావేమో. దేవుని నామ మహిమార్థం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందేమో, పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందేమో, ప్రేమకు అనురాగమునకు నోచుకోలేని పరిస్థితులు ఈ రోజు బహుశా నీవు చవి చూస్తున్నావేమో. బాధపడకు. అంత పెద్ద అవకాశం, అంత పెద్ద గొప్ప అవకాశం ఎలా నేను వదులుకోగలను అని సందిగ్ధత నీలో కలుగుతుందేమో. ఇది కరెక్టేనా అనే భావనలో నీవు ఉంటున్నావేమో. ఏమి బాధపడకు. దానికి 100 రెట్లు గల ఫలమును నీవు అతి త్వరలోనే పొందుకోబోతున్నావు. నీవు దేవుని కోసం ఏదైతే కాదు అనుకున్నావో, ఈ లోకము అదొక బంగారు అవకాశం అంటున్నా లెక్క చేయక దానిని తృణప్రాయముగా ఎంచుచున్నావో, అంతకంటే అద్భుతమైన అవకాశం, ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మనము ఆయన కోసం చేసిన త్యాగాలు మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. మనము ఇష్టాలను వదిలేసుకుంటున్నప్పుడు దేవుడు తన ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఆయన చిత్తమేమిటో జరిగిస్తాడు. లేఖనములో చెప్పబడినట్లుగా మనము మన సొంత వారిని వదిలివేసి బయటకు రావాలని కాదు గాని, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా స్థితిగతులను బట్టి అలాంటి పరిస్థితులు వచ్చినా వెనకాడని వారిగా ఉండగలగాలి. అనగా దేవుని కంటే ప్రథమమైనది, ప్రాధాన్యమైనది ఏది మనకు ఉండకూడదు. ఈ రోజున చూడండి, కొంతమంది దేవుని బిడ్డలు అని చెప్పుకునేవారు తల్లిదండ్రులను, పిల్లలను, అన్నలను, చెల్లెళ్లను వదులుకోవడమేమో గాని తమ కులాన్ని వదులుకోలేకపోతున్నారు, తమ పేరును వదులులేకపోతున్నారు. దైవజనులుగా కూడా కులం పేరు పెట్టుకొని సేవ చేస్తున్నారు. మేము ఆ కులం, ఈ కులం అని గొప్పలు చెబుతున్నారు. మరి ఇంకెక్కడ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వదిలేసినట్లు చెప్పండి? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడును, జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని. మరొక సందర్భంలో అంటాడు, నేను క్రీస్తు కోసం నాకు కలిగిన లాభములన్నిటిని నష్టముగా ఎంచుకున్నాను అని. కానీ ఈ రోజున విశ్వాస లోకము ఈ లోక నష్టాలను కూడా లాభంగా ఎంచుకొని వాటిని వెంబడి పరుగు పెడుతున్నారు. దేవుడు కావాలా, ఈ లోకంలోని ప్రయోజనాలు కావాలా అంటే ఈ లోక ప్రయోజనాలే ప్రాముఖ్యం అంటున్నారు. అలా ఉంటే ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకోలేము. కానీ ఈ రోజున నీవు దేవుని కోసం ఏ బంధాన్నైనా, ఎటువంటి అవకాశమునైనా, ఎటువంటి లాభము కలిగిన వాటినైనా వదులుకొనడానికి సిద్ధంగా ఉన్నావు గనుక, విశ్వాసంతో ఉన్నావు గనుక దేవుడు నిన్ను 100 ఆశీర్వదిస్తాడు. నీవు త్యాగము చేసే దానిని చూసి బాధపడకు. ఈ లోకం అంటున్నట్లు మంచి అవకాశం, మంచి లాభాన్ని కోల్పోతున్నావు కదా అని అస్సలు ఆలోచించుకు.
దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే అది నీవు ఊహించలేవు, అంత అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి సంతోషంగా దేవుని కొరకు జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అయా ఎంత మంచి దేవుడో ప్రభా నా తండ్రి. అయా మీ నిమిత్తము ఏదైతే మేము వదులుకున్నా దానికి నూరంతల రెట్లు ప్రతిఫలమును మాకు అనుగ్రహిస్తారని, బంధాలనైనా మాకొచ్చిన అవకాశాలనైనా మేము అనుభవిస్తున్న ఏ స్థితినైనా ప్రభా నీ నిమిత్తము మేము వదిలిపెట్టుకోగలిగితే, అవకాశాలున్నా ఆ అవకాశాలను మేము ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని, ఈ లోకంలో ఆశీర్వాదంతో పాటు నిత్య జీవాన్ని కూడా మీరు మాకు ఇస్తారని రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ప్రోత్సహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. అయ్యా వారు వెళ్తున్న ప్రతి మార్గాన్ని సరళము చేయండి ప్రభా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ఉన్న దేవుడు ప్రభా. మీ యొక్క బాటలో బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా దేని నిమిత్తమైతే కృంగిపోతున్నారో, అయా ఏ యొక్క తండ్రి సమస్యను బట్టి అయా ఆలోచిస్తున్నారో నా తండ్రి, ఆ సమస్యకు పరిష్కారం యేసు నామములో వారికి కలుగును గాక. అవునయ్యా దేవా, నీ పైన నమ్మకం ఉంచుతుండగా కార్యాన్ని జరిగించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రభా. అవును తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తమును వారి పైన ప్రోక్షించండి. వారి మీద ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు, అపవాది, వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఆర్థిక పరమైన ఒత్తిడులు అయా మరి తండ్రి, ఆర్థిక పరమైన నష్టాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఏ పని చేసినా బిడ్డలకు లాభము కలుగునట్లు ప్రభా వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి అయా. వారికి కలిగిన దాన్ని అంతటినీ కంచె వేసి కాపాడండి అయా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలకు ఏ లేమి కొదువై ఉండదు అంటున్నారు తండ్రి. అటు రీతిగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారు నిర్ణయం తీసుకొని ప్రభా మీ నామానికి మహిమకరంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను మీరు సఫలము చేయండి. అవును తండ్రి, అయా బిడ్డలు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు నా తండ్రి. తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. శాలరీ ఇంక్రీజ్ విషయంలో సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా ప్రభా సమాధానము లేకుండా ఉన్నారో ప్రభా, వారి కుటుంబములో సమాధాన స్థితిని దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధాన స్థితిని దయచేయండి. పిల్లల మధ్య సమాధాన స్థితిని దయచేయండి అయా. వారి యొక్క గృహములో తండ్రి సమాధానకర్తమైన దేవుడో ప్రభా మీరు వారి మధ్య ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఏ శాపము ఏ కీడు వారి మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు నా ప్రభా. సమాధానకర్తమైన తండ్రి మీరే వారి మధ్య ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా దేశాన్ని అధికారులను దీవించండి ప్రభా. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, వివేచనను అనుగ్రహించండి, తెలివిని ప్రసాదించండి. ఏ విధంగా పాలన చేయాలో ప్రభా అయా మీ తలంపును వారికి అనుగ్రహించండి నా ప్రభా. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి నా ప్రభా. వారు చేస్తున్న తండ్రి పరిచర్యను దీవించండి. అనేక ఆత్మలను ప్రభా మీ కొరకు సంపాదించే కృపను దయచేయండి ప్రభా. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు. అనేకులకు ప్రభా మీ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ప్రభా ప్రతి ఒక్కరూ ఉండలాగా సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా తండ్రి మిషనరీస్ ని దీవించండి అయా. వారి సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబాన్ని విడిచిపెట్టి మీ పని నిమిత్తము వారు వెళ్తుండగా నా తండ్రి వారి మార్గాలను సరళము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ ఆత్మ చేత వారిని నింపండి అయా. ధైర్యాన్ని ప్రసాదించండి, బలహీనతను కొట్టివేయండి, పిరికితనమును కొట్టివేయండి ప్రభా అయా. మీరే వారి పక్కన ఉండి వారిని బలపరుస్తురమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలకు తండ్రి మీరు తోడై ఉండండి అయ్యా. మీ శక్తి చేత మీ బలము చేత వారిని నింపండి నా తండ్రి అయా. మరి తండ్రి నార్మల్ డెలివరీ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా అయ్యా. ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. మీ రక్షణ సువార్తను వినేటువంటి మనసు, విశ్వాస సహితమైనటువంటి మనసును వారికి దయచేయమని
వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మోకాలని సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగిస్తూ రమ్మని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.